నిర్మల్ జిల్లా కానపూర్ మండలం తర్లపాడు గ్రామ పంచాయతీ వద్ద ఆటోలు అక్రమంగా తరలిస్తున్న గోమాంసాన్ని బజరంగ్ దళ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవును కణి మండలంలోని డ్యామ్ కట్ట వద్ద కోసారని మాంసాన్ని కానాపూర్కు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సిఐ అజయ్, ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ ఆటోను స్వాధీనపరుచుకుని పశు వైద్యాధికారి సౌందర్యను పిలిపించి పంచనామా చేయించారు. ఇక అనంతరం గోమాంసంలోని కొంత భాగాన్ని తీసుకుని హైదరాబాద్ ల్యాబ్ టెస్టింగ్కి పంపించినట్లు డాక్టర్ తెలిపారు. మిగతా మాంసాన్ని ఫ్రీజర్లో పెట్టి ఉంచుతున్నామని అన్నారు. గత నెల రోజులకు కూడా గోమాంసాన్ని తరలిస్తున్నట్లు తమకు తెలిసిందని బీజేపీ నాయకులు వడాల శేఖర్ అన్నారు. గోవధ పట్ల సంబంధిత అధికారులు చూడనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. నేరస్తులను వెంటనే శిక్షించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు కానాపూర్ ప్రాంతంలో తర్లాపట్ గ్రామంలో అక్రమంగా ఒక గోమాతను కోసి సప్లై చేసిన సందర్భంలో ఆటోలో ఉన్నటువంటి ఆ బాడీని కూడా మొత్తం పోలీసు వారికి అప్పగించడం జరిగింది. ముఖ్యంగా మేము ఒక 1.5 మంత్ నుంచి వెళ్ళి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ కడమ మండలంలో ఒక పెద్ద గోమాతను కోస్తున్నట్టుగా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము గత 15 రోజుల నుంచి వెళ్ళి మేము మా బజరంగ్ దళ్ కార్యకర్తలు రెక్కి నిర్వహించి ఈరోజు దొరకడం జరిగింది. నేను అనేది ఒకటే, అసలు ఈ మన గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తున్నది అంటే మేము పట్టేదాకా కూడా అంతా అసలు ఏం జరుగుతుందో అనేది మాకు అర్థం కావట్లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా మేము చెప్పని వెంటనే స్పందించారు. వారు కూడా ఈ గోమాత హత్యల మీద అప్రమత్తంగా ఉండి గోమాతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. అదేవిధంగా రైతులు కూడా ఈరోజు వాళ్ళు ఇష్టానుసారంగా అమ్మేసి వారు ఎవరికి అమ్ముతుండ్రో ఏం తెలియకుండానే అమ్మేసి ఈరోజు రైతులు కూడా మోసపోవడం జరుగుతుంది. నేనేమంటే ఏదైతే ఆవుల దళారీ వ్యవస్థ అయితే ఏదైతున్నదో దాన్ని అరికట్టవలసిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఇంకో విధంగా ఈరోజు ఇంకోసారిగిన ఇలాంటి సంఘటనలు అయితే పెద్ద మొత్తంలో మేము ధర్నా కార్యక్రమాలు కానీ చాలా మేము తీసుకునే నిర్ణయాలకు అసలు మాకు వేరే డిసిషన్ తీసుకోవాల్సి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన బజరంగ్ దళ్ కార్యకర్తలు కానాపూర్ ప్రాంతంలో తర్లా సప్లై చేసిన సందర్భంలో ఆటో